guys, welcome to Nadana's Nest. ఈరోజు వచ్చేసి నేను మార్నింగ్ కాదు డే రొటీన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ డే అంతా ఏం చేస్తాను అని చెప్పి వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఎర్లీగా లేచాను అనమాట, 9 అయింది. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో బ్రష్ చేసేసాను. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఆల్రెడీ నైట్ చేసిన సాంబార్ ఉండింది. సో ఇప్పుడు నేను ఇడ్లీ చేద్దాం అనుకుంటున్నా. ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసి పెట్టేశాను, సాంబార్తో ఇడ్లీ తినచ్చు కదా అని. సో మనీ తినకుండా వెళ్ళిపోయాడు. ఇంకా నాకు వరకు ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటాను. సో ఇడ్లీ అయితే ఆన్ చేసేసాను, రైస్ కుక్కర్లో పెట్టేశాను. ఒక్క ప్లేటే కదా, నా కోసం ఇడ్లీ పాత్ర ఎందుకు అని చెప్పి. ఇంకా అది అయిపోయేలోపు నేను బెడ్ అంతా క్లియర్ చేసేసి ఈ మ్యాట్రసెస్ అంతా తీసేద్దాం అనుకుంటున్నా. బెడ్ అంతా నీట్గా పెట్టేసి ఇంకా నేను యూటెన్సిల్స్ అన్నీ క్లీన్ చేశాను. అవి క్లీన్ చేస్తుంటే నైఫ్ కట్ అయింది, ఫింగర్స్. సో నాకు ఎవ్రీ వీక్ కన్ఫామ్గా ఫింగర్ అయితే కట్ అవుతుంది ఈ మధ్య, ఒక 2-3 months నుంచి. లైక్ ఆనియన్స్ కట్ చేసేటప్పుడే చాలా స్లిప్ అయిపోయి కట్ అయిపోతుంది. ఇంకా ఈ పౌడర్ వచ్చేసి నాకు బాగా వర్క్ అవుతుంది అనమాట. ఎందుకంటే నాకు ఇంత చిన్న అయినా కూడా నాకు బ్లడ్ అస్సలు ఆగదు. ఒక 6-7 minutes వరకు బ్లడ్ పోతూనే ఉంటుంది అలా డ్రాప్స్. సో నాకు ఇది చాలా మంచిగా వర్క్ అవుతుంది అనమాట. ఇంకా అది వేసేసుకొని నేను పౌడర్ ఇడ్లీ తింటున్నాను. సాంబార్ ఇడ్లీ. సో చట్నీ ఏం చేసుకోలేదు, నేను ఒక్కదాన్నే కాబట్టి. నైట్వి సాంబార్ ఉన్నాయి, ఇంకా వాటితోనే కంప్లీట్ చేసేస్తాను బ్రేక్ఫాస్ట్. ఇంకా మనీ వచ్చి హడావుడిగా వెళ్ళిపోయాడు తినకుండానే. ఇంకా నాకు ఒక్కదానికి కదా అని చెప్పి నేను ఒక 1 plate వేసుకున్నాను ఇడ్లీ. చాలా పీస్ఫుల్ అనిపించింది అనమాట. లైక్ రోజు 12 తర్వాతనే లేస్తున్నాను నేను. 12 తర్వాత లేచి నేను తినేసరికి 1, 2, 3 అట్లా అయిపోతుంది. బట్ ఈరోజు నేను 10కి తింటున్నాను అనమాట. 10కి తింటే నాకు నిజంగా చాలా కొత్తగా అనిపించింది. సో చాలా బోర్ కొడుతుంది అనమాట. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఖాళీగానే ఉన్నాను కదా అని చెప్పి ఈ చైనా గ్రాస్తో అగార్ పౌడర్ ఉంటుంది కదా, అట్లాంటిది ఇది గ్రాస్ అనమాట. సో దాంతో ఇంకా వాటర్లో నానబెట్టేశాను. ఇది ఒక 10 minutes వాటర్లో నానబెట్టేసి మనం పుడ్డింగ్ లాగా అవుతుంది అనమాట. వాటర్లో కానీ మిల్క్లో కానీ బాగా డిజాల్వ్ అయ్యే వరకు బాయిల్ చేసేస్తే అది ఇంకా పుడ్డింగ్ లాగా అవుతుంది. సో మిల్క్ పుడ్డింగ్ నేను చేద్దామని చెప్పి అది పెట్టేశాను. ఇంకా మిల్క్ కూడా పెట్టాను అనమాట. ఈ ఫుల్ ప్యాకెట్ 1 liter కంట. సో 750 ml ఏమో మిల్క్, ఇంకా 250 ml వాటర్. ఆల్రెడీ 250 ml వాటర్ నేను ఇది పెట్టేశాను కాబట్టి ఇంకా మిగతావన్నీ నేను మిల్కే యూస్ చేస్తున్నాను. సో మిల్క్ అయితే నేను బాయిలింగ్కి పెట్టేశాను. అది అయిపోయేలోపు నేను కాలేజ్కి వెళ్దాం అనుకుంటున్నాను. సో రెడీ అవుతాను. రెడీ అయిపోయిన తర్వాత అది ప్రిపేర్ చేసేసి ఇంకా కాలేజ్కి అయితే వెళ్ళిపోతాను. సో ఈవినింగ్కి చికెన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. చపాతీ ఇంకా చికెన్ కర్రీ. సో నేను మ్యారినేట్ చేసి పెట్టేస్తున్నాను అనమాట. లైక్ రెగ్యులర్గా నేను పెరుగు ఇంకా లైక్ ఓన్లీ సాల్ట్, పెప్పర్ ఇవి వేస్తాను అనమాట. కారము ఇంకా పసుపు. సో ఈ వరకే వేస్తాను. బట్ ఈరోజు పెరుగు మర్చిపోయాను. ఏదో మర్చిపోయి అనుకుంటా ఉన్నాను, కానీ పెరుగు అని లాస్ట్లో అంటే ఈవినింగ్ గుర్తొచ్చింది నాకు. సో అవైతే కలిపి పెట్టేశాను. ఇంకా మ్యారినేషన్కి కలిపేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సో ఈ చికెన్ కర్రీ ఒక్కటి చేస్తే సరిపోదు అనమాట. లైక్ చికెన్ కొంచెమే ఉంది, ఇంకా పాలక్ పన్నీర్ అనుకున్నాను ఫస్ట్. పాలక్ కూడా కొంచెమే ఉంది, పన్నీర్ కూడా కొంచెమే ఉంది. ఇంకా ఈ 2 కర్రీస్ వేసేస్తే సరిపోతుంది కదా అనుకుంటున్నాను. లైక్ నేను చికెన్ తింటే మనీ పాలక్ పన్నీర్ తినచ్చు. జింజర్ గార్లిక్ పేస్ట్ ఇక్కడ ఏంటో వైట్గా అసలు ఫ్లేవర్లెస్గా అనిపించింది నాకు. ఇక్కడ కొనుక్కున్నాను నేను.
నేను ఇండియా నుంచి తెచ్చుకుంది నాకు 5 మంత్స్ వచ్చిందనమాట. నేను చాలా తక్కువ కదా యూస్ చేసేది. మేబీ 10 డేస్కి ఒకసారి అట్లా వాడతాను, అది కూడా 1 స్పూన్ అట్లాగా. ఏం పాడవలేదు. సో ఇంకా అదే కంటిన్యూ చేస్తూ వచ్చాను. ఇంకా ఇప్పుడు సడన్గా అది కొనుక్కునేసరికి అస్సలు బాగాలేదు. ఇంకా తప్పదు కదా, కొన్నందుకు యూస్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఒక పక్క ఈ పన్నీరు పాలక్ ఇదంతా కట్ చేసి ప్యూరీలాగా చేసి పెడతా ఉన్నాను. ఇంకొక పక్కన ఇది కూడా అయిపోయింది అనమాట, చల్లారిపోయింది. అండ్ లోపల అన్నీ డిజాల్వ్ అయిపోయినాయి మంచిగా, గ్రాస్ అంతా. సో ఇంకా నేను అవి మౌల్డ్స్ ఏం లేవు కాబట్టి ఇంకా ఈ ప్లాస్టిక్ బాక్సెస్లోనే పెట్టేశాను. కొంచెం పెట్టి అది ఇంకా కొంచెం రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఇంకా అలాగైతే పెట్టేశాను. ఇంకా దాని తర్వాత మెంటల్ కప్స్ కూడా క్లీన్ చేశాను. ఇంకా క్లీనింగ్ అంటే జస్ట్ బాయిలింగ్ వాటర్లో వేసి ఒక 1-2 మినిట్స్ అట్లా వదిలేసేయాలి. నేను ఒక 30 మినిట్స్ అట్లా వదిలేస్తాను అనమాట వాటిని. ఇంకా దాని తర్వాత నేను రెడీ అయిపోయాను అనమాట కాలేజ్కి అయితే స్టార్ట్ అయిపోయాను. సో కాలేజ్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాను. సో చలి అయితే చాలా తగ్గిపోయింది. ఇంకా ఇంత ముందులాగా పెద్ద పెద్ద జాకెట్స్ ఇవన్నీ వేసుకునే పని అయితే తగ్గిపోయింది అనమాట. డే టైం లేదు, నైట్ బాగా చలి వస్తుంది. కానీ డే టైం అయితే 8 వరకు కూడా అసలు సన్నే పోవట్లేదన్నమాట. చాలా బాగుండింది. ప్రజెంట్ నాకు క్లాసెస్ ఏం లేవు, కానీ నెక్స్ట్ మంత్ అయితే ఒక ఎగ్జామ్ ఉందన్నమాట. దానికోసం నేను చదువుతున్నాను. ఈరోజే స్టార్ట్ చేశాను. ఇంకా దీన్ని అయితే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ వీక్లీ 3 డేస్ అయినా యూనికి వచ్చి చదువుకుందామని నేను అనుకుంటున్నాను. లైక్ ఇంట్లో ఉంటే చదవచ్చు, కానీ అస్సలు ఇంట్రెస్ట్ ఏం రావట్లేదు, ఒక్కదాన్నే కదా. ఇక్కడైతే కొంచెం అటు ఇటు ఎవరో ఒకరు చదువుతూ అలా కనిపిస్తూ ఉంటారు. అండ్ కొంచెం ప్లేస్ అంత దూరం, నాకు అది 25 మినిట్స్ అనమాట వాక్ మా అకామిడేషన్ నుంచి. సో అంత దూరం వెళ్ళినందుకైనా చదవాలనిపిస్తుంది కాబట్టి ఇంకా వెళ్ళాను అనమాట. వెళ్ళినందుకైతే ఒక 1 అవర్ అలా చదివాను. ఇంకా రోజు ఇదే కంటిన్యూ చేద్దామని అయితే అనుకుంటున్నా. చూద్దాం ఎంతవరకు అయితే కంటిన్యూ చేస్తానో లేదో. సో రైస్ అయిపోయింది అనమాట ఇంట్లో. నేను వెళ్ళే దారిలోనే, అకామిడేషన్కి వెళ్ళే దారిలోనే ఇంకా ఒక స్టోర్ ఉంటుంది, ఆఫ్లైన్ స్టోర్. అందులో ఇండియన్ గ్రోసరీస్ అన్నీ అమ్ముతారు. ఒకసారి ట్రై చేద్దాము రైస్ ఇదంతా ఉంటుందా లేదా అని చూశాను. అక్కడ ఇవే ఇంకా ఇండియన్ గ్రోసరీసే కాకుండా స్నాక్స్, చక్రాలు ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. సో ఎప్పుడైనా ఇక్కడికి కూడా రావచ్చు అనిపించింది అనమాట. లైక్ ఇట్లాంటి స్నాక్స్ ఏమైనా కావాలంటే మేము చాలా దూరం వెళ్ళాలన్నమాట. మా అకామిడేషన్ దగ్గరలో ఏం లేవు. ఇంకా రైస్ ఇవన్నీ ఉన్నాయి, కానీ నేను యూస్ చేసే బ్రాండ్ లేదు. ఈ బ్రాండ్ వచ్చేసి కొంచెం రేషన్ బియ్యంలా అనిపిస్తుంది అనమాట. ఒక 10 కేజీస్ ఒకసారి మేము ట్రై చేసాము. ఇంకా కందిపప్పు ఇట్లాంటివి కూడా ఉన్నాయన్నమాట. పార్లీజీ కూడా ఉంది. సో కాలేజ్ నుంచి అయితే ఇంటికి వచ్చేసాను. ఇంకా ఈరోజు డిన్నర్కి పాలక్ పన్నీర్ ఇంకా చికెన్ కర్రీ చేస్తున్నాను అనమాట, 2. సో పన్నీర్ కొంచెమే ఉంది, మనీ ఎప్పటి నుంచి అడుగుతుంది అనమాట పాలక్ పన్నీర్ చేయమని. సో పన్నీర్ ఒకరికే సరిపోతుంది అనమాట. ఇంకా నా కోసం నేను చికెన్ కర్రీ చేసుకుంటున్నాను. ఇందాక మ్యారినేట్ చేసి పెట్టేశాను కదా. సో పాలక్ని బాయిల్ చేసి నేను ఇలా పేస్ట్ చేసి పెట్టేశాను అనమాట, ప్యూరీ. ఇంకా 1 టొమాటో ఇంకా హాఫ్ ఆనియన్ వేసేసి చేసేసాను ఇది దీంట్లోకి అండ్ చికెన్ కర్రీలోకి కూడా. సో ఇలా చేసేసాను అనమాట. చికెన్ అయితే నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టేసాను ఇందాక కాలేజ్కి వెళ్ళే ముందే. ప్యూరీస్ అయితే రెడీ అయిపోయాయి కదా. ఇంకా నేను కర్రీ ఫస్ట్ చపాతీ పిండి కలిపి పెట్టేస్తాను. దాని తర్వాత కర్రీ చేసేసుకోవచ్చు.
నాకైతే ఇంకా రైస్ పెట్టడం కంటే చపాతీ చేయడమే నాకు చాలా ఈజీ అనిపిస్తుంది. అండ్ ఇంకా నేను చాలా రౌండ్గా కూడా చేస్తాను. ఒకప్పుడు నాకు అస్సలు వచ్చేది కాదు. బట్ చేస్తూ నాకు బాగా ఇక్కడ యూకే వచ్చిన తర్వాత అయితే ఎక్కువ చపాతీ అనమాట. రైస్ కంటే ఎక్కువ చపాతీనే తినేవాళ్ళం స్టార్టింగ్లో. ఇంకా అది బాగా వచ్చేసింది అనమాట, చాలా రౌండ్గా. ఇంకా కానీ నాకు పిండి కలపడం అనేది కొంచెం హెవీ ప్రాసెస్లా అనిపిస్తుంది. ఒక్కోసారి రాదనమాట. లైక్ ఒక్కోసారి ఏమో వాటర్ కలిపేస్తాను, ఒకసారి ఏమో గట్టిగా ఉంటుంది. ఇంకా అదొక్కటే. ఇంకా కానీ చేయడం అయితే నాకు చాలా నచ్చుతుంది అనమాట. చాలా ఇష్టం, చేస్తాను, ఎంతో ఇష్టంగా చేస్తాను. సో హాయ్, 9:40 అయింది అనమాట టైము. 10కే క్లోజ్ చేసేస్తారు లిడిల్. కర్డ్ అయిపోయింది అనమాట. కర్డ్ తీసుకొని రావాలి, 3 days అయిపోయింది. సో ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, మూసేస్తారు. 2 minutes వాక్ పక్కనే. సో వెళ్ళిపోతున్నాం. బాయ్. కర్రీ అయితే చేసేసాను అండ్ పాలక్ పన్నీర్ చేశాను, చికెన్ కర్రీ కూడా చేసేసాను, చపాతీస్ కూడా కాల్చి పెట్టేశాను అండ్ నేను తినేసాను. ఇంకా ఇప్పుడు మనీ వచ్చాడనమాట, పెట్టేసేయాలి. సో మార్నింగ్ పుడ్డింగ్ చేశాను కదా, అదనమాట. చాలా బాగా వచ్చింది, నాకైతే చాలా నచ్చింది. ఒక ట్రే అంతా నేనే తినేసాను, ఇంకా తర్వాత మనీకి పెట్టాను. సో స్నానం అయితే చేసేసాను అనమాట. 11:30 అయింది టైము. ఇంకా పడుకుంటున్నాను అనమాట. గుడ్ నైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నెక్స్ట్ బాయ్.